ప్రజలు మమ్మల్ని ఈరోజు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించారు. వచ్చే ఎన్నికల్లో కూడా పూర్తి మ్యాండేట్ మాకే ఇవ్వాలి అనేది మేము కూడా ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవాలనే భయం కూడా మాకుంటది గదా! అవును. కాబట్టి మీకన్నా ఎక్కువగా మేము ప్రభుత్వంలో ఉన్నవాళ్ళం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనేదే సంకల్పం మాకుంటది. కానీ గత ప్రభుత్వం నిమ్మకు నీరెట్టినట్టు అసలు ప్రజలంటే భయం లేదు. అధికారులంటే భయం లేదు. ప్రతిపక్షానికి గత ప్రభుత్వం విలువనివ్వలేదు. ప్రజలకి ఏం చేయలేదని అనుకుంటున్నారా మీరు? ఏం చేసిందో ఒకటి చెప్తే దాని వెనకాల లొసుగులు కూడా నేను చెప్తా. ఈ రోజు మీరే అన్నారు రైతు బంధు ఖజానా ఖాళీ ఉంది అంటున్నారు. మరి మేము 2014లో అది తెలంగాణ కొత్త ప్రభుత్వం ఆవిర్భవించే నాటికి మేమిచ్చింది 17,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్. మరి మేము ఈ రోజు మిగులు బడ్జెట్ లేకపాయే మాకు లోటు బడ్జెట్ ఇస్తిరి 7.5 లక్షల కోట్ల అప్పులు చేస్తిరి. ప్రభుత్వ ఆస్తులను అన్నిటినీ అమ్ముకుంటేరి. అన్ని అన్ని రంగాల్లో అప్పుల పాలు చేసి పెడితే దాన్ని కాపాడుకుంటూ ఆ అప్పుల్ని తీర్చుకుంటూ మేమిచ్చిన హామీల్ని నెరవేర్చుకుంటూ ప్రజల పాలన చెయ్యాలి అంటే మాకు కాస్త సమయం కావాలి కదా. మేము అనుకున్న దానికన్నా 100 రెట్లు అత్యధికంగా తెలంగాణ ప్రభుత్వం లొసుగుల్లో, అప్పుల్లో, అవినీతిలో కూరుకొని పోయి ఉన్నది. కాబట్టి దీన్ని ప్రక్షాళన చెయ్యాలి. నిన్ననే తీసినటువంటిది ఇందాక నేను చెప్తి కదా, 1000 మందికి పైగా ఇంకా ఎన్నెళ్తాయో ఇప్పటికే ఒక్కరోజు దాని మీద విచారణ జరిపితే 1000 మందికి పైగా రిటైర్డ్ అయిన ఉద్యోగస్తుల్ని పెట్టుకోవడం వల్ల దాని 1000 మందికి ఇచ్చే జాగల ఒక 5,000 మందికి కనీసం అక్కడ ఉద్యోగాల్ని కల్పిస్తుంటాం కదా మనం. ఎందుకు రిటైర్డ్ అధికారులను పెట్టుకోవడం మీరు చెప్పండి. ఎందుకోసము అంటే మీరు పోతూ పోతూ వాళ్ళు రిటైర్డ్ అయిన వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉండవు కాబట్టి ఉన్నవాళ్ళు మా చేతుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకే పోతే తెలంగాణ ఖజానానే ఖాళీ అయింది. ప్రజల సొమ్ము ఖాళీ, ప్రజల మీదనే అప్పు పడుతుంది. మాకు కావాల్సింది మేము దోచుకుంటామని వాళ్ళని పెట్టుకోవడం తప్పించి ఇంకే ఉన్నది. వినోద్ రావుకు సంబంధించినటువంటి బంధువు అసలు కనీసం ఎగ్జామ్ కూడా రాయలేదు. కనీసం ఎలాంటి ఏమంటారు ఎంట్రన్స్ టెస్ట్ కూడా రాయకుండా 1,50,000కు పైగా జీతం ఇచ్చేసి ఇంట్లో కూర్చోబెట్టి జీతం ఇస్తున్నారంటే ఇంతకన్నా పెద్ద సోద్యం ఏముందమ్మా తీసుకొచ్చే మార్పులు ఏముంటే సక్రమంగా ఎగ్జామ్ నిర్వహించడము, దాంట్లో ఉద్యోగాలు కల్పించడము, సక్రమమైన మార్గము, అవినీతి లేనటువంటి ఉద్యోగాల్ని కల్పించడం. ఎవరి చుట్టమో ఎవరి బంధువో ఎవరికి తెలిసినోడుకో ఉద్యోగాలు అందులో ఎవరు కూడా గత ప్రభుత్వం చేసిన అంతకుముందు ఎవరు కూడా అలాంటివి చేయలేదు. కానీ ఈసారే మనం తెలంగాణ కోరుకొని తెచ్చుకున్న తర్వాత నీళ్లు నిధులు నియామకాలను ట్యాగ్ లైన్ పెట్టుకొని తెచ్చుకుంటే అందులో ఉద్యోగాలే అవినీతిమయమైపోయినాయి. ఆ ఉద్యోగాలు మనం ఇస్తామన్నాం. మరి మేము అదే చెప్తున్నాం. అలాంటిది ఎలాంటిది కూడా లేకుండా, బంధు ప్రీతి లేకుండా, ఎలాంటి ఎవరి కూడా ప్రీతి లేకుండా స్వచ్ఛందంగా దానికి అటానమస్ బాడీ దానికి సక్రమమైన మార్గంలో ఉద్యోగాల కోసం ఎగ్జామ్లు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 స్వచ్ఛందంగా నిర్వహించబడతాయి. దాంట్లో ఎలాంటి ప్రభుత్వ ప్రమేయం లేకుండా జరుగుతుంది డెఫినెట్ గా. అందులో వచ్చే వాళ్ళకు కూడా మీరు చూడండి, దాంట్లో అప్లికేషన్స్ కోసము ఈరోజు ఓపెన్ పెట్టిండ్రు. TSPS ఉద్యోగ నియామకం కోసం ఆ కమిటీ కోసమే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తన మన కాకుండా ఓపెన్ పెట్టింది. ఎవరైనా దానికి నోటిఫికేషన్లు విడుదలైపోయినాయి ఆల్రెడీ. ఆ కమిటీ కోసం ఎవరైనా ఎగ్జామ్ రాయొచ్చు, ఎవరైనా ఆ కమిటీలో ఉండొచ్చు. కాబట్టి అలా స్వచ్ఛందంగా సర్వీస్ చేయడం కోసం మేము వచ్చాం తప్పించి మాకు అవినీతి అవసరం లేదు. పార్టీ కొత్త కాదు, అధికారము కొత్త కాదు. కాబట్టి ప్రజల్ని తెలంగాణలో అధికారం కొత్త కదా. తెలంగాణ అయితే ఉన్నది. ఈ తెలంగాణ గత ఆంధ్రప్రదేశ్ లోనే ఉండే కదా. మేము విభజించి ఇచ్చినటువంటి రాష్ట్రమే కదా. మేమిచ్చిన తెలంగాణనే కదా. రాష్ట్రం కొత్తదైనా రాష్ట్రం పాత రాష్ట్రంలో ఉన్న స్థలమేది. మీరు ఇచ్చిన చోటే మీరు అధికారంలోకి రావడానికి 10 ఏళ్ళు పట్టింది. నేనేం చెప్తున్నాను, జనాల్ని మోసం చేసి మాయ చేసినటువంటి కేసీఆర్ అబద్ధాల మాటకారి, తెలంగాణ యాస భాషలో 4 వచ్చిన మాటలు మాట్లాడి తెలంగాణ ప్రజల్ని ఆకట్టుకునిండొచ్చు. కానీ అది తేరుకునే లోపు 10 ఏళ్లు గడిచిపోయింది. తెలంగాణ ప్రజలు అసలు ఏం జరిగింది అని చూసే లోపల లక్షల కోట్ల అప్పు తెలంగాణ ప్రజల నెత్తి మీద పడింది. కాబట్టి నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ కి ఒకసారి ఓటేసి అవకాశం ఇద్దామనే మేము గతంలో అడగలేదు. ఎప్పుడైనా మీరు చూడండి, స్వతంత్రం వచ్చిన 75 ఏళ్లలో మీరే అన్నారు, ఈ బీఆర్ఎస్ పార్టీ అన్నది 55 ఏళ్లు 11 సార్లు అవకాశం ఇచ్చినాం కాంగ్రెస్ కి ఏం చేసింది అన్నారు. కాంగ్రెస్ ఏం చేసింది అనేది తెలంగాణ ఇచ్చాం మేము.
దేశానికి స్వతంత్రం తెచ్చినాం. నువ్వు అమ్ముకుంటున్న ప్రతి ఒక్క ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆస్తులన్నిటినీ కూడబెట్టి ఇచ్చినటువంటిదే కాంగ్రెస్ పార్టీ. గతంలో మేము పరిపాలించినప్పుడు ఏనాడు కూడా ఆస్తుల్ని అమ్ముకోలేదు ఇంతలా. ఈ గతంలో ఏనాడు కూడా ఇన్ని లక్షల కోట్ల అప్పు చేయలేదు. అసలు ఫింగర్స్ మీద చెప్పుకోవడానికి వస్తుండే బడ్జెట్ లో. ఆనాడు ఉన్నటువంటి రోషయ్య గారు ఆర్థిక శాఖ మంత్రిగా 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెడితే కేంద్రం మీద ఒక్కనాడు కూడా ఓవర్ డ్రాఫ్ట్ ఒక్క రూపాయి కూడా పడనీయకుండా రాష్ట్రాన్ని, పెద్ద రాష్ట్రాన్ని, ఈ రోజు చిన్న రాష్ట్రం 10 జిల్లాలతో ఉన్నటువంటి చిన్న రాష్ట్రం, ఆనాడు 23 జిల్లాలతో ఉన్నటువంటి పెద్ద రాష్ట్రం, ఆ 23 జిల్లాల బడ్జెట్ ప్రవేశపెడితే ఒక్కనాడు కూడా ఓవర్ డ్రాఫ్ట్ పోకుండా రాష్ట్రాన్ని కాపాడిండు. అందుకే కదా నీకు 17,000 కోట్ల మిగులు బడ్జెట్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మరి ఈనాడు నువ్వు ఈ రోజు చిన్న రాష్ట్రానికి 11 జిల్లాలతో ఏర్పడినట్టు చిన్న రాష్ట్రము నీ అదృష్ట సంఖ్యని 33గా మార్చుకొని చిన్న చిన్న జిల్లాల్ని చేసేసి చిన్న చిన్న జిల్లాలకు ఎస్పీని పెట్టి చిన్న చిన్న జిల్లాలకు కలెక్టర్ని పెట్టి ఇట్లా వ్యవస్థని అన్ని రకాలుగా తనకు కావాల్సుకున్నట్టుగా రేవంత్ రెడ్డి కూడా అమిత్ షా దగ్గరికి వెళ్ళేసి ఇంకా ఐపీఎస్ కావాలి మాకు, జిల్లాలు పెంచాయి అనేసి రేవంత్ అడుగుతున్నాడు. ఐపీఎస్ కావాలి అని అంటే జిల్లాలు పొడిగించడం కోసమా? సెక్యూరిటీ కోసం, పని కోసం. అవును, ఉద్యోగాలు ఇంకో 10 మందికో 40 మందికో ఉద్యోగాలు వస్తాయి కదా తెలంగాణలో. దాంట్లో తప్పేముంది? ఆ ఉద్యోగం ఇవ్వడం లోపల అంటే ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ వాడుకోకుండా చేశాడు కదా. అన్ని డిపార్ట్మెంట్లను పండబెట్టిండు, అన్ని డిపార్ట్మెంట్లలో వాళ్ళే పెత్తనం చేసిండ్రు. ఈ రోజు అధికారులు అందరూ అంటున్నారు మేము స్వేచ్ఛగా మేము మాట్లాడగలుగుతున్నాం అంటున్నారు అధికారులు, ఐఏఎస్లు ఐపీఎస్లు. ఆనాడు అవహేళన చేసి వాళ్ళు ఏదైనా సలహా ఇవ్వడానికి పోతే చెప్పనీయకుండా ఏదో ఒక మాట అంటే వాళ్ళు సిగ్గుపడి మేము సలహాలు ఇవ్వడమే మానుకొని అసలు మేము చదువుకున్న విద్యకి కానీ మాకున్నటువంటి క్యాడర్ అసలు వాల్యూ ఉన్నదా అని మర్చిపోయి 10 ఏళ్ళు అయింది అనుకున్నారంట వాళ్ళు. ఈ రోజు మాకు స్వేచ్ఛగా సలహాలు సూచనలు ఇచ్చే ఒక ప్రభుత్వం వచ్చిందని వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి జీతాలు ఎందుకోసం ఇస్తున్నాం మనం? వాళ్ళంతా చదువుకున్నది దేనికోసం? ప్రజాసేవ ఒకటి, అడ్మినిస్ట్రేషన్. మరి అడ్మినిస్ట్రేషన్ లో ఇంజనీర్ నువ్వే, అడ్మినిస్ట్రేషన్ నువ్వే, అన్ని నువ్వే అయినావు కాబట్టి రాష్ట్రాన్ని సంగనాకి ఇచ్చేసినావు, రాష్ట్రం అంతా సర్వనాశనం చేసినావు. ఈరోజు కాళేశ్వరం మీద ఇంజనీర్ అయితేవి ఏం చేసినావు? ఇంజనీర్ అయ్యి 1,00,000 కోట్లు పాయే కదా. అదే ఐఏఎస్ ఐపీఎస్ లను వాళ్ళ ఉద్యోగ రీత్యా వాళ్ళ అధికారులను కొన్ని వేల ఎకరాలకు నీరు ఇచ్చామంటున్నారు కదా. 1000 ఎకరాలేనా? 1,00,000 కోట్లు పెట్టి 1000 ఎకరాలు సరిపోతుందా? 1,00,000 ఎకరాలకు నీరు అందలేదు. పైగా ప్రతి ఎకరాకి 25,000కు పైగా ఖర్చు అవుతుంది. ఇప్పుడు కాళేశ్వరం నీళ్లు అందితే ఆ భారం ఎవరి మీద పడుతుంది? రైతు మీదనా, ప్రభుత్వం మీదనా? ఎందుకు పడాలి ఈ భారము? ఒక్కసారి వాళ్ళు చేసింది అల్లా అప్పులు, దాని మీద భారం. ఆ వడ్డీలు కట్టడానికే మనం ఈరోజు ఖజానా అంతా ఖాళీ చేయాల్సి వస్తుంది. 8,000 కోట్లు వడ్డీలు కట్టాలి. ఎంత హింస తెలంగాణ ప్రజలకి. అసలు నువ్వేం చేసినావు, నేనేం చేసినా? మన నెత్తి మీద ఎందుకు ఈరోజు 2 లక్షల అప్పు ఉంది మన నెత్తి మీద? మనం ఏమన్నా నడవడానికి రోడ్డు మీద మన వాహనాలు తిరగడానికి రోడ్ ట్యాక్స్ కడతలేమా? మనం కొనుక్కున్న ప్రతి వస్తువుకు ట్యాక్స్ కట్టట్లేదా? మనం చదువుకున్న ప్రతి విద్యా సంస్థకు మనం ఫీజులు కట్టట్లేదా? మనం చేస్తున్న ఉద్యోగంలో ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టట్లేదా? మనం చేస్తున్న వ్యాపారంలో ప్రభుత్వానికి మనం ట్యాక్సులు కట్టట్లేదు. ఇవన్నీ కట్టుకుంటూ మళ్ళీ ప్రభుత్వం చేసిన అప్పు మనం ఎందుకు భారం మొయ్యాలి? ఇది కదా తెలంగాణ ప్రజలకు చేసినటువంటి మోసం. నువ్వు కాదా 2 లక్షలు ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి మనిషికి 2 లక్షల అప్పు నెత్తి మీద పెట్టిను. ఎందుకు భరించాలి మేము? నువ్వు చేసిన అప్పు మేరేం ఎందుకు భరించాలి? నువ్వు కాళేశ్వరం అని నీ సొంత ఇంజనీరింగ్ వ్యవస్థతోనే ఆ 1,00,000 కోట్ల రూపాయల భారం మా నెత్తి మీద పడింది కదా. ఈరోజు మేమెందుకు భరించాలి? అది నువ్వు చేసినప్పుడు మేమెందుకు భరించాలి? సరే నువ్వు అభివృద్ధి చేస్తే దానివల్ల నాకు రూపాయి లాభం వస్తుందంటే నేను భరిస్తా. నాకు రూపాయి బదులు 3 రూపాయలు నేను చేత్తో నుంచి అప్పు భారం కడుతున్నా అంటే నేనెందుకు భరించాలి? ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలతో ఇంకా ఇంతకన్నా ఎక్కువ అప్పులు చేయాల్సి వస్తుంది కదా. అది హామీలు, అది మేము సొంత ఆలోచనలతో చేస్తున్నటువంటి ప్రాజెక్టులు కాదు. మేము ఆనాడు కట్టినటువంటి నాగార్జున సాగరు, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగరు, లేదు అంటే శ్రీశైలం ప్రాజెక్టులు ఇన్ని కట్టినాం. ఏంటన్నా ఇట్లా జరిగిందా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.